అంతమంది ఆస్తికులు ఉన్నారు, ఇంతమంది భక్తులు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చాం. లేకపోతే ఇక్కడికి వచ్చేటటువంటి సందర్భమే వచ్చేది కాదు. ఎందుకంటే ఒక సంస్కృతంలో ఒక శ్లోకం, అంటే ఇక్కడ సాహిత్యజ్ఞులు ఉన్నారు కాబట్టి ఆ శ్లోకం జ్ఞాపకం వస్తుంది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఏమిటంటే, ఒకడు ఒక ఊరికి వచ్చాడు, బయట నుంచి ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక ఊరికి వచ్చాడు. ఇక ఏదైనా దొరుకుతుంది అని చెప్పి ఆ ఊళ్ళోకి వచ్చాడు. లోపలికి ప్రవేశిస్తుంటే అక్కడ ఒక ఆయన దారిలో ఒక ఆయన కనబడ్డాడు. ఆయన్ని అడిగాడు, విప్ర అస్మిన్ నగరే మహాన్ కథయకః అని అన్నాడు. ఏమయ్యా, ఈ ఊరిలో ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారా? ఉంటే ఆయన ఏమైనా కలుసుకుంటే ఏదైనా దొరుకుతుంది అని అనుకున్నాడు. విప్ర అస్మిన్ నగరే మహాన్ కథయకః అని అడిగాడు, ఎవరు పెద్ద మనుషులు? వెంటనే ఎదుర్కొంటే వరుసగా తాటి చెట్లు ఉన్నాయి. ఆ తాటి చెట్లని చూపించాడు. అదిగోండి, ఆ తాటి చెట్లు కనబడుతున్నాయి కదా, ఇవే మా ఊళ్ళో పెద్ద మనుషులు అంటే, ఇంతకంటే పెద్ద మనుషులు మా ఊళ్ళో ఎవరు లేరు అని అన్నాడు. ఓహో, తాళద్రుమాణాం గణః అన్నాడు. విప్రాస్మిన్ నగరే మహాన్ కథయకః తాళద్రుమాణాం గణః అన్నాడు. సరే, పోనీ అయితే పెద్ద మనుషులు ఎవరు లేరు. పోనీ ఎవరైనా దానం చేసేటటువంటి వదాన్యులు ఎవరైనా ఉన్నారా మీ ఊళ్ళో? అలా ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళనైనా కలుసుకొని వాళ్ళ నుంచి ఏదైనా పొంది మా ఊరికి వెళ్తాను, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. కో దాత అని అడిగాడు. దానికి వీడు సమాధానం చెప్పాడు, రజకో దదాతి వసనం ప్రాతర్గృహీత్వా నిశి అన్నాడు. అంటే పొద్దున్నే చాకలి వాడికి బట్టలు ఇస్తే వాడు చక్కగా ఉతికి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు. ఇదే మా ఊళ్ళో దానం, ఇంతకంటే పెద్ద దానం. ఇచ్చిన బట్టలు మళ్ళీ వాడు వాపసు తీసుకొచ్చి ఇస్తే చాలు, దానికే మనం సంతోషపడాలి తప్ప ఇంకే దానాల్ని ఇక్కడి నుంచి మనం ఆశించలేము అని చెప్పాడు. రజకో దదాతి వసనం ప్రాతర్గృహీత్వా నిశి, ఇచ్చిన బట్టలని వేసిన బట్టలను మళ్ళీ వాడు తీసుకొచ్చి ఇస్తే చాలు, అదే పెద్ద దానం, అంతకంటే ఇంకేం లేదు అన్నాడు. సరే పోనీ అది లేదు. కో విద్వాన్, ఎవరైనా పోనీ కనీసం పండితులైనా ఉంటే చెప్పు, వాళ్ళని కలుసుకొని 4 మంచి విషయాలు నేర్చుకొని వెళ్తాను, కనీసం పండితులైన ఎవరైనా ఉన్నారా చెప్పు అన్నాడు. ఇదైతే మా ఊళ్ళో అందరూ పండితులే అన్నాడు. అందరూ పండితులే, మా ఊరి నిండా పండితులే అన్నాడు. కో విద్వాన్ అన్నాడు. మా ఊరి నిండా పండితులే అన్నాడు. అందరూ పండితులేనా? అయితే చాలా సంతోషం. ఏ విషయంలో? పరవిత్త వంచన విధౌ సర్వేపి విద్వజ్జనా అని అన్నాడు. ఇంకోడిని మోసం చేయడంలో అందరూ పండితులే అని అన్నాడు. ఎంత విన్నాక వీడు తట్టుకోలేకపోయాడు. మరి ఇలాంటి ఒక దాత లేడు, ఒక పండితుడు లేడు, ఒక పెద్ద మనిషి లేడు, మరి ఇలాంటి ఊళ్ళో ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు? కస్మాత్ జీవసి, ఎలా బతుకుతున్నావయ్యా ఈ ఊళ్ళో నువ్వు అని అంటే, హే సఖే విషకృమిన్యాయేన జీవామ్యహం అని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు విషాన్ని తాగడం వల్ల అందరికీ ప్రాణాలు పోతాయి, ప్రాణానికే అది ప్రమాదం. కానీ ఆ విషంలోనే కొన్ని క్రిములు ఉంటాయి, అవి వాటిలోనే కంటికి కనబడే చిన్న చిన్న క్రిములు ఆ విషంలోనే బతుకుతూ ఉంటాయి. కానీ ఆ విషం వల్ల వాటికేమీ కాదు. వేరే వాళ్ళు దాన్ని తాగితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తప్ప, విషంలోనే బతికేటటువంటి కొన్ని ప్రాణులు ఉంటాయి చూసారా, వాటికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు కదా. నా పరిస్థితి కూడా అంతే. అంటే ఇవన్నీ వీడు చేసేటటువంటి అన్యాయం చూసి 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 నాకు అలవాటైపోయింది కాబట్టి నేను ఇట్లాగే బతుకుతున్నాను అంతే అని అంటాడు వాడు. అంటే వెనకటి వాళ్ళు ఏ ఊరిని చూసి ఈ శ్లోకాన్ని రాశారో మాకు తెలియదు, కానీ అట్లాంటి ఊరు ఉండకూడదు, వాస్తవంగా ఎక్కడా ఉండకూడదు అలాంటి ఊరు. ఎక్కడో చూసి బహుశా ఇంత రాశారనంటే ఎక్కడో చోట ఉండాలి, ఏదో ఊరిని చూసి. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఏ కవి అయితే రాశాడో కనీసం ఆ సమయంలో ఎక్కడో ఉండుండొచ్చు బహుశా. ఏ ఊరిని చూసి ఇట్లా రాశారో తెలియదు కానీ అట్లా. కాబట్టి అంటే ఇదంతా ఏదో కాలంలో ఎక్కడో ఉన్నటువంటి ఊరిని చూసి రాశారు, ఈ ఊరి గురించి కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తికులు, కాబట్టి ఈ ఊరిని ఏదో చెప్తున్నాను అనుకోకండి ఎవరు కూడా, ఈ ఊరి గురించి నేను చెప్పట్లేదు. అంటే ఇక్కడ అలా లేదు అని చెప్పడానికి దీన్ని చెప్తున్నా. ప్రతియోగి, అది ఒక ప్రతియోగిగా దాన్ని చెప్తున్నా. నిషేధం చేయాలంటే ముందు ప్రతియోగి జ్ఞానం కావాలిగా, కాబట్టి ప్రతియోగిగా దీన్ని అంతా చెప్తున్నాను అనమాట. కాబట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇందాక చెప్పినట్టుగా విశేషమైనటువంటి ఆ శృంగేరి శారదా పీఠంతో ఒక అవిచ్ఛిన్నమైనటువంటి గురు శిష్య సంబంధాన్ని పొందినటువంటి శిష్యులందరూ కూడా ఈ ఊళ్ళో అత్యంత అధిక సంఖ్యలో ఉండడం, అలాగే ఇక్కడ వేద విద్వాంసులు, శాస్త్ర విద్వాంసులు, ఆస్తికులు, ఇలా అందరూ కూడా విశేషంగా ఈ ఊరిలో ఉండడం కాబట్టే అనేక పర్యాయాలు మా గురువులు, పరమ గురువులు అందరూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాం.